తెలంగాణ బీజేపీ నేతల నామినేషన్ ఈటల డీకే అరుణ రఘునందన్ రావు నామినేషన్. తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ టైం పెంచాలని ఈసీకి విడుదల. ఇవాళ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు బీ ఫామ్లు అందించనున్న కేసీఆర్. 17వ రోజుకు కొనసాగుతున్న జగన్ యాత్ర. రాత్రి ఎస్టీ రాజపురంలోనే సీఎం జగన్ బస. కేరళలో రేవంత్ రెడ్డి పర్యటన. నేడు ఎల్ఎపి సభలో పాల్గొనున్న తెలంగాణ సీఎం. ఇవాళ కుప్పంకి చంద్రబాబు. రేపు చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి. పార్లమెంటు ఎన్నికలపై గులాబీ బాస్ ఫోకస్. ఇవాళ తెలంగాణ భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష. మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యాం కట్టకుండా రైతులను ముంచాలని చూస్తోంది. ఎక్స్ లో కాంగ్రెస్ పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు. ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా. విచారణ జూలై 24కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు. చంద్రబాబు లోకేష్ లపై ఉన్న కేసుల వివరాలు వెల్లడించిన పోలీస్ శాఖ. నామినేషన్ల దాఖలు కోసం కేసుల వివరాలు అడిగిన చంద్రబాబు, లోకేష్. ఏలూరు జిల్లా జనసేనలో భారీ చేరికలు. పార్టీ కండువా కప్పుకున్న 500 కుటుంబాలు. మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు లేఖ. కాంగ్రెస్ నేతలు సీతక్క పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణ. ఉమ్మడి అనంతపురం జిల్లాలో షర్మిల పర్యటన. మడకసిర, సింగనమల, ఉరవకొండలో ఎన్నికల ప్రచారం. కళ్యాణదుర్గం టీడీపీ ప్రచారంలో ఘర్షణ. మున్సిపల్ మాజీ చైర్మన్ రమేష్ పై వైసీపీ నేతల దాడి. ఘనంగా భద్రాచలం శ్రీరాముడి పట్టాభిషేకం. ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్ రాధాకృష్ణన్. తెలంగాణ వ్యాప్తంగా తాటేస్తున్న ఎండలు. మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు. ఈ నెల 29వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి క్యూ కట్టిన భక్తులు.